జోగులాంబ గద్వాల జిల్లా గాంధీ చౌక్లో కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. డీసీసీ అధ్యక్షుల కాపులకుంట్ల రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉన్న గాంధీజీ పేరును తీసివేసి వికసిత్ భారత్గా పేరు మార్చడాన్ని వారు వ్యతిరేకించారు. ఈ మేరకు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మాగాంధీ చేసిన సేవలు మరిచి ఒక గాడ్సే పేరును పెడుతున్నారని విమర్శించారు. ఈ రోజు మనందరిది ఇది కాంగ్రెస్ పార్టీ గురించే కాదు, మన జాతిపిత అయిన మనము ముద్దుగా గాంధీ తాత అని చెప్పి పిలుచుకునే మహాత్మా గాంధీ గారి పేరును తీసేసి ఈ బీజేపీ గవర్నమెంట్ ఎంత దుస్సాహసానికి దిగింది అని అంటే, గాంధీ నుంచి గాడ్సే వైపు తీసుకెళ్తున్నారు వీళ్ళు. అంటే ఒక పీస్ నుంచి ఏదైతే మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారిని పక్కన పెట్టి రాబోయే రోజుల్లో ఎలా భయం వేస్తుందంటే వీళ్ళు పార్లమెంట్ లో కూడా గాడ్సే బొమ్మ పెడతారా ఏంటి అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ రోజు మహాత్మా గాంధీ చౌక్ దగ్గర ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే మనం ముందుగా మన్రేగా నరేగా అని చెప్పి పిలుచుకునే స్కీమ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని, ఆ బిల్లుని బీజేపీ ఎవరికి ఏమి డిస్కషన్ లేకుండా పార్లమెంట్లో ఎవరికి చెప్పకుండా చడచప్పుడు కాకుండా దొంగల లెక్క మహాత్మా గాంధీ పేరును తీసేయడం అనేది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసిస్తుంది. మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారిని దేశమే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకుల్లాగా గాంధీలాగా మనం బతకాలి, శాంతియుతంగా బతకాలి అని చెప్పి ఈ పరిస్థితుల్లో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏదైతుందో వాళ్ళ కుట్రల్లో భాగంగా ఈ గాడ్సే రాజ్యం తీసుకురావడానికి, దేశంలో శాంతి భద్రతలను దెబ్బతీయడానికి